నమస్తే అండి, నేను రోజా. ఒక వైసీపీ మేధావి విశ్లేషకుడు చాలా అద్భుతమైన విశ్లేషణ చేసినాడు. చూసిన తర్వాత దేంతో నవ్వాలో నాకు అర్థం కాదు. ఏమంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, టీడీపీ పార్టీ కార్యకర్తలకి అసలు ఎక్కడా కూడా పొసగడం లేదు, ఏ మాత్రం కూడా పడడం లేదు. కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, యుద్ధాలు చేసుకుంటున్నారు, బాహాబాహికి దిగుతున్నారు అనేది ఇతగాడు చెప్పాలనుకుంటున్నటువంటి అంశం. ఇక్కడ తీసుకొచ్చినటువంటి మరో కోణం ఏంటంటే కులాల్ని, కమ్మ కమ్యూనిటీ, కాపు కమ్యూనిటీల మధ్య దశాబ్దాలుగా వైరాలు ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదో పంచర్ మీద ప్యాచ్ చేసే ప్రయత్నం చేశాడు, కానీ అది గ్రౌండ్ లెవెల్లో వర్కౌట్ కావట్లేదు అనేది ఇతగాడు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నటువంటి అంశం. ఇక్కడితో ఆగలేదు. వంగవీటి రంగా గారిని టీడీపీ పార్టీ కార్యకర్తలు దూషించేస్తున్నారు. ఇటుపక్క నుంచి జనసేన పార్టీ కార్యకర్తలు నందమూరి తారక రామారావు గారిని దూషించేస్తున్నారు. అసలు మాటల పరంపర, తిట్లాట, కొట్లాట, సోషల్ మీడియాలో యుద్ధాలు, గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు చేసుకుంటున్నటువంటి ఆరాట పోరాటాలు చూసుకుంటుంటే సిగ్గేస్తుంది. వీళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్లో అసలు పొత్తుకు వెళతారా, ఇలాంటి వ్యవహారం నడిస్తే గనక అని ఒక రకమైన విశ్లేషణ చేసినాడు. దాంతో నాకైతే ఆశ్చర్యం కలిగిందన్నమాట. ఏమీ లేదు, అన్నీ లేనిటిని ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు సభాముఖంగా, సభావేదికగా మొన్న ఒక సంవత్సరం పూర్తయిన కాలం సందర్భంలో కూడా ఒక మాట చెప్పినారు. కూటమి ప్రభుత్వం అనేది ఈ ఒక్క సంవత్సరానికి కాదు, ఈ 2 సంవత్సరాలకి, 5 సంవత్సరాలకు కాదు, రాబోయే తరాలకి 15 సంవత్సరాల పాటు, 20 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం ఉండబోతోంది అని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిపోం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన నేపథ్యంలో, విడిపోకపోతే మేము అభిమానించేటటువంటి నాయకుడు, మేము ఎవరి కోసమైతే వార్తలు విశ్లేషణ చేస్తున్నాం ఆ నాయకుడు గెలవడు, గెలిచే ఛాన్స్ లేదు, వీళ్ళని విడగొట్టాలంటే ఎలాగా? కులాల ప్రస్తావన తీసుకురావాలి, వర్గాల ప్రస్తావన తీసుకురావాలి, వ్యక్తుల ప్రస్తావన తీసుకురావాలి. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అసలు పాడడం లేదని, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయని, ఇక జనసేన పార్టీ కార్యకర్తలు, టీడీపీ పార్టీ కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్కి వెళ్తే దుమ్మెత్తి పోసుకుంటున్నారనేది వీళ్ళు చెప్పాలనుకుంటున్నటువంటి అంశం. సో ఇది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయించుకొని రాద్ధాంతం చేసి దాని మీద రాజకీయం నడపాలనుకునేటువంటి అంశం. కాబట్టి ఇట్లాంటివి ఏది కూడా పట్టించుకోవాల్సిన పని లేదు. నేను చెప్తాను, ఎక్కడ అడపాదడపా గొడవలు ఉండవు, అడపాదడప అక్కడక్కడ మాట రావని నేను అన్ను. సొంత పార్టీ కార్యకర్తల మధ్య వస్తాయి, సొంత పార్టీ నాయకులతోనే వస్తాయి. అలాంటిది ఒక 2-3 పార్టీలు కలిసి ఉన్నప్పుడు, ఒక పెద్ద పార్టీ, ఒక చిన్న పార్టీ ఉన్నప్పుడు, కమ్యూనిటీల మధ్య కొంతమేర వైర్యాలు ఉన్నప్పుడు దాన్ని రాజకీయ ప్రత్యర్థులు ఇంకా దాన్ని రాజకీయం చేయడానికి వాడుకుంటున్నారు. ఈ ట్రాప్లో మనం పడితే కనుక, కూటమి విచ్ఛిన్నమైతే కనుక వాళ్ళు గెలుపుని సంతరించుకోవడం కోసం, గెలుపు పొందడం కోసం అని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఈ ట్రాప్లో మరి జనసేన పార్టీ కేడర్ పడుతుందా, వైసీపీ పార్టీ వేస్తున్నటువంటి గ్యాలం ఉచ్చులో టీడీపీ పార్టీ కేడర్ పడుతుందా అనేది కాలం సమాధానం చెప్పాలి. కానీ ప్రస్తుతానికైతే వీళ్ళతో ఇప్పుడు వచ్చేసి ఫెవికాలా, ఫెవికిక్కా, లేకపోతే వెల్డింగ్ చేసిన బంధమా, ఇంకే మాట అనొచ్చు, కానీ ప్రస్తుతానికైతే విడిపోయే ప్రసక్తి లేదు. మీ కోరిక నెరవేరే అవకాశం లేదు. కార్యకర్తలు అక్కడ కొట్టుకొని తిట్టుకొని చేస్తుంది లేదు. నాయకుల మధ్య వైరాలు లేవు. అదేవిధంగా ఎప్పుడో మరణించినటువంటి అటు తారక రామారావు గారిని, ఇటుపక్క వంగవీటి రంగా గారిని దుర్భాషలు ఆడుతున్నారు, బూతులు మాట్లాడేస్తున్నారని చెప్పేసి. అంటే నందమూరి అభిమానులకి, అంటే టీడీపీ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఒక ఐకాన్ అనమాట మన తారక రామారావు గారు. సో ఈయన తిట్టేస్తున్నారు అని చెప్తే జనసేన పార్టీ కార్యకర్తలు వీళ్ళు రెచ్చిపోవాలని. సో ఇలా ఇటుపక్క జనసేన పార్టీ కార్యకర్తలకు, అటు టీడీపీ పార్టీ కార్యకర్తల మధ్య ఒక చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కర్ర ఇరక్కుండా పాము జావాలనే చందంగా వాళ్ళు ఇక్కడ కులాన్ని తీసుకొచ్చినారు, వ్యక్తుల్ని తీసుకొచ్చినారు, పార్టీల్ని తీసుకొచ్చినారు, వర్గాల్ని తీసుకొచ్చినారు, రేపమ్మప్ప మతాన్ని కూడా తీసుకొచ్చేస్తారు. కాబట్టి ఆ ట్రాప్లో పడకుండా ఉండాల్సిన జాగ్రత్త ఇటు జనసేన పార్టీ కార్యకర్త మీద ఉంది, ఇటు టీడీపీ పార్టీ కార్యకర్త మీద కూడా ఉంది.